ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. రాజకీయంగా, పాలనాపరంగా కొత్త నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. అటు మాజీ సీఎం జగన్, సీఎం చంద్రబాబు లక్ష్యంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో చేరికల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ నుంచి వలసలు దాదాపు ఆగిపోయాయి. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలకు కూటమిలో ఎంట్రీ సులువుగా దొరకటం లేదు. తాజాగా వాసిరెడ్డి పద్మ కూటమి పార్టీల్లో చేరిక విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాసిరెడ్డి పద్మ వైసీపీలో కీలకంగా పనిచేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీ వీడారు. 2024 ఎన్నికల సమయంలో పద్మ వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే అవకాశం దక్కలేదు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. తొలుత వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరేలా ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది. అయితే సామినేని ఉదయభాను జనసేనలో చేరటంతో వాసిరెడ్డి పద్మను పార్టీలో చేరటం ఆగిపోయింది. కొంతకాలంగా కూటమి పార్టీలకు మద్దతుగా జగన్ పైన తీవ్రస్థాయిలో చర్చల్లో విమర్శలు చేస్తున్నారు. జనసేనలో అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరాలని వాసిరెడ్డి పద్మ ప్రయత్నాలు చేసినట్టు ఆ పార్టీ నేతల సమాచారం. ఇందుకోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో చర్చలు చేశారు. చిన్ని ద్వారా టీడీపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. చిన్ని మాట్లాడటంతో తొలుత లోకేష్ అంగీకారం తెలిపారని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. వాసిరెడ్డి పద్మ చేరికపైన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేయగా వ్యతిరేకత వచ్చిందని, దీంతో చంద్రబాబు సైతం నో చెప్పారని పార్టీ నేతల సమాచారం. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ ప్రస్తుతం టీడీపీ, జనసేనలో ఛాన్స్ లేకపోవడంతో ఇప్పుడు బీజేపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు పద్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది.